మా ఇంటి ముందు ఒక పిచ్చి అతను వెళ్తూ ఉండేవాడు. మేము హైదరాబాద్లో జీవిస్తున్న కాలంలో, నా వివాహం కాకముందు మా ఇంటి ముందుకి ఒక పిచ్చి అతను వెళ్తూ ఉంటే నేను గ్లాస్ విండోస్లోంచి అలా చూస్తూ ఉండేదాన్ని. నాకు కొంచెం పిచ్చోళ్ళు అంటే భయం. గ్లాస్ విండోస్లో జాగ్రత్తగా చూస్తుంటే మా ఇంటి ముందు ఇంకొక హౌస్ ఉండేది. దానికి ముందు ఒక గట్టు ఉంటే ఆ గట్టు మీద ఒక పెద్ద మూట అండి, తన భుజం మీద పెద్ద మూట తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు. పెట్టి ఆ మూట తెరిచి ఆ మూటలో ఏముందో అన్నీ బయట తీసేవాడు. ఏముండేవంటే నలిగిపోయిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఈ కిన్లే మినరల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటర్ బాటిల్స్, తిని పడేసిన విస్తరాకులు, చిరిగిపోయిన కవర్లు, చెత్త కాగితాలు ఇలాగా క్రష్ చేసేసి పడేస్తారు కదండి, అవన్నీ మూటలు ఉండేవి. అవన్నీ బయట తీసుకొని ఇవి బంగారం, వెండి, వజ్రాలు అన్నట్టు అలా చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి అన్నీ ఉన్నాయి నా దగ్గర, నా ఆస్తంతా అన్నట్టు మళ్ళీ అందులో పెట్టుకొని ఒకటి కూడా వదిలేవాడు కాదండి. గాలికి చిన్న కాగితం అలా వెళ్ళిపోయినా జాగ్రత్తగా దాన్ని గ్యాదర్ చేసేసి మళ్ళీ మూటలో వేసేసి మూటంతా కట్టేసుకొని అనవసరంగా చెత్త మూటను మోసుకుంటూ వెళ్ళేవాడు. దానిలో ఫుడ్ కూడా ఉండేది కాదండి, ఫుడ్ ఉండేది కాదు, డబ్బులు ఉండేవి కాదు, వస్త్రాలు ఉండేవి కాదు, కేవలం చెత్తే. అతను చూస్తే చాలా జాలనిపించేది. యూస్ టు పిటీ ఆన్ హిమ్. చూసినప్పుడు అయ్యో పాపం అనిపించేది. కొన్నిసార్లు మనం మందిరానికి చెత్త మోసుకొచ్చి మళ్ళీ చెత్త మోసుకెళ్ళిపోతూ ఉంటాం. అర్థమవుతుందండి? చెత్త అని తెలుసు, ఆ చెత్తతో నువ్వు పరలోకానికి వెళ్ళలేవని తెలుసు, ఆ చెత్త వల్ల నీకు ఉపయోగం లేదని తెలుసు, నీ ఇంటి వాళ్ళకు ఉపయోగం లేదని తెలుసు, చెత్త వల్ల నీకు ఆశీర్వాదం రావట్లేదని కూడా తెలుసు, కానీ చెత్త మాత్రం వదులుకోవడానికి ఇష్టము ఉండదు. మోషే జీవితంలో దేవుని కొరకు చెత్తని, లోక సంబంధమైన శ్రేష్టమైన పరిస్థితులను దేవుని కొరకు చెత్తగా భావించాడండి. హల్లెలూయా. దేవుని కొరకు ఏదైనా వదులుకుంటాను, దాన్ని నేను చెత్తతో సమానంగా ఎంచుకుంటానని వదిలిపెట్టేశాడు. అందుకే దేవుడు మోషేని అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన, హీఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ గాడ్స్ హౌస్. దేవుని ప్రజల పైన ఒక లీడర్గా దేవుడు పెట్టాడంటే, అంత పెద్ద స్థానానికి మోషేని యోగ్యునిగా దేవుడు ఎంచాడంటే మోషే ప్రూవ్ చేసుకున్నాడండి. కొన్నిసార్లు దేవుడు నన్ను ఒక స్థానంలో పెట్టచ్చు కదా అనుకుంటాం. నీ నమ్మకత్వాన్ని నువ్వు రుజువు చేయకుండా దేవుడు నిన్ను నమ్మి కొన్నిసార్లు పెద్ద పెద్ద బాధ్యతలు నీకు అప్పగించలేడు. మోషేను నమ్మి దేవుడు ఒక ఉన్నతమైన బాధ్యత అప్పగించాడంటే మోషే దేవుని ఎదుట నమ్మకస్తుడుగా రుజువు చేసుకున్నాడు.